హాయ్ మా. హాయ్ మ్యామ్. మీ పేరు? దీక్షిత్ రెడ్డి. ఈయన బీటెక్ అయిన తర్వాత ఇట్లా పంపించాలి, ప్లేస్మెంట్లో రాలేదు. కానీ ఇంకా ఈయనకు మళ్ళీ యూఎస్లో చదవాలి అని అనుకుంటున్నాడు. ఇంకా ఈయనకు అన్ని వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా నాకు కూడా నచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకా నా పిల్లోడు సెట్ అవుతాడే వీళ్ళని అనుకున్నాను. ధైర్యం చేశారే మరి యూకేకి పంపడానికి? ఇంకా అట్లనే వీళ్ళు చెప్పడం బట్టి నాకు ఇంకా ధైర్యం వచ్చింది మేడం. ఎందుకంటే వాళ్ళ లైఫే కదా మేడం నాకు. ఏ యూనివర్సిటీకి అప్లై చేశారు? యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఓకే, సో మీ చాయిసా లేకపోతే ఇక్కడ వాళ్ళు మీకు సజెస్ట్ చేశారా? ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇట్స్ మై చాయిస్ ఆల్సో. అది కూడా నా ప్రొఫైల్కి కొంచెం సెట్ అయ్యేలాగా ఉన్నది అని వీళ్ళు చెప్పారు. అది కొంచెం నచ్చింది. సో ఏంటి స్పెషల్ అనిపించింది వీసోర్స్ కి సంబంధించి మీకు? ఫస్ట్ థింగ్, వీసోర్స్ అనేది ఒక బిగ్ ఫ్యామిలీ. ఆ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హబ్ లాగా అయిపోయింది. దే ప్రొవైడ్ అస్ అకామిడేషన్ ఆల్సో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ అదర్ కంట్రీస్ సార్. ఓకే, అదంతా నేను రీసెర్చ్ చేసి రీసోర్స్ నుంచి, అందుకే బెస్ట్ కన్సల్టెన్సీ అనేది చెప్తున్నాను. డే 1 వెళ్ళిన రోజు 4 కన్సల్టెన్సీకి వెళ్ళినా, అది కూడా డే 9:30కి వెళ్ళిన. ఈ కన్సల్టెన్సీ లాస్ట్ విజిట్ ఇదే కన్సల్టెన్సీ, బట్ ఇదే ఫైనల్ అయిపోయింది. ఇదే నచ్చింది అన్ని కన్సల్టెన్సీస్లో. ఓకే. సో ప్రాసెసింగ్ లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నాది డిపాజిట్ అయిపోయింది ఇప్పుడే ఓకే, ఈస్ట్ లండన్కి. ఈ 1500 డిపాజిట్. ఇంకా నా క్యాష్ ఇంటర్వ్యూ ఒకటి స్కెడ్యూల్ అయితే, ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేయగానే నా లోన్ లెటర్ కూడా లోన్ ప్రాసెసింగ్లో ఉంది. మరి ఎంతగానో ఫీజు వీళ్ళు తీసుకుంటున్నారు? దే డోంట్ చార్జ్ ఫర్ యూకే. ఫస్ట్ టైం నేను లోన్ అంటే ఏంది, ఫస్ట్ ఎట్లుంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు, అప్పుడే నాకు ఫస్ట్ తెలిసింది. కొలాటరల్ అనేది, నాన్ కొలాటరల్ లోన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏది నడుస్తుంది? ఇక్కడ వాళ్ళు మనకి బెస్ట్ ఏది, ఎట్లా అయితే మీరు రిస్క్లో ఉండరు, ఏది మంచిగా ఉంటుంది అనేది వాళ్ళు మనకి చెప్తారు. బాబు కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు మేడం. నాకు నచ్చలేదు, కానీ కొంచెం డ్రాప్ చేశాను మేడం. ఎందుకంటే నేను ఇన్ని అమౌంట్ ఉంది మేడం, పొలాలన్నీ ఉన్నాయి. పంపించిన తర్వాత పిల్లలకి ఏ భరోసా కూడా, నాకు టెన్షన్, హస్బెండ్ లేడు కదా, ఇది ఏందని కొంచెం వెనకయ్యాను మేడం. ఇంకా తర్వాత లేదు మమ్మీ నాకు ఇట్లా చదవాలని ఉంది, రా నిన్ను అంటే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది నాకు, పిల్లోని కూడా ఏమి ఇబ్బంది లేదు, ఇక్కడ బాగుందని ఇంక ఇది మూవ్ అయ్యాను మేడం. ఇంకా ఓకే అని ఫీజు కూడా పే. వీళ్ళే కూపన్స్ కూడా ఇస్తారు, ఎగ్జామ్ కూపన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాయి, నీ ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తే నీకు యూనివర్సిటీ వస్తుంది. నువ్వు ఈ యూనివర్సిటీకి వెళ్ళినావు అనుకో, నీకు లైఫ్ మంచిగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి అని వీళ్ళు చెప్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాను. ఆ కూపన్స్ తీసుకొని వీళ్ళ దగ్గర డిస్కౌంట్ వస్తుంది మనకు. ఆ కూపన్లో అక్కడ 15,000-16,000 ఉంటే, వీళ్ళ కూపన్ వాడితే అట్లీస్ట్ మనకి 2,000 to 4,000 తగ్గుతుంది. ఓకే, సో ఫీ స్ట్రక్చర్ లో ఏమైనా మార్పు? ఏం డిఫరెన్స్ ఉండదు, ఎక్కడ చేసినా సేమ్ ఫీజే. బట్ ప్రాసెసింగ్ మాత్రం వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళే చేస్తారు ప్రాసెస్ మొత్తం. మనకేం స్ట్రెస్ అనిపించదు. సో ఇక్కడ మీకు మోర్ సెక్యూర్డ్ అనిపించింది. ఎస్. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మెనీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.